గోపురమేకి ఇంత హైలైట్ ఉంది. అసలు గోపురాన్ని చూస్తేనే నాకు అసలు కదలబుద్ధి కావట్లేదు నాకు ఈ గోపురాన్ని చూస్తే. తమిళనాడు బార్డర్ ట్యాక్స్ కట్టినాం. అక్షరాల 22,400 రూపాయలు అయింది. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. కామెంట్ కూడా చేయండి. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అసలైన టెంపుల్ ఇదే. లక్ష్మీ అమ్మవారు ఉంటారు. రోడ్లు ఏందో కథేందో వాటర్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ బరాబర్ చూస్తున్నారు, కానీ రోడ్లు వేయడానికి మాత్రం పైసలు రావు. నిమిషానికి 10 బండ్లు కదులుతానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. అదే మనం వచ్చేసి చిత్తూరు టు వేలూరు హైవేలో ఉన్నాం. కాణిపాకం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సిరిపురంలో ఏం ఫేమస్ ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పేరు చెప్తాను. నెక్స్ట్ మనకు ఆ సిరిపురం కంప్లీట్ అయిపోయినాక అరుణాచలం వెళ్తున్నాం. ఇలా మనకు వచ్చేసి సిరిపురం దర్శనం అవుతుంది, ప్లస్ మళ్ళీ అరుణాచలం కూడా 2 దర్శనం అయిపోతాయి. మన టెంపుల్ వ్యూలో మనకు రోడ్డు వ్యూ, రూటు ఏంటి, టోల్ గేట్స్ ఇవన్నీ మొత్తం మీకు చెప్తాను ఈ వీడియోలో. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. ఖచ్చితంగా లైక్ చేయట్లేదు. వీడియో కంప్లీట్గా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం చిత్తూరు టు వేలూరు హైవేలో ఉన్నాం. సీనరీ బాగుంది రైట్ సైడ్. సూపర్ ఉన్నది రోడ్ అయితే. దారిలో బండికి గాలి కొట్టించినాం. కొంచెం గాలి తక్కువైనట్టు అనిపిస్తే గాలి కొట్టించాం. అక్కడ లాంగ్ చేసి బండి వస్తాను. షోరూమ్ మనకు తమిళనాడు బార్డర్ ట్యాక్స్ కట్టాలి. ఎన్ని కిలోమీటర్లన్నా తమిళనాడు? 50 కిలోమీటర్ల తర్వాత మనం ప్రజెంట్ ఇప్పుడు ఏపీ బార్డర్లో ఉన్నాం. మన తమిళనాడు బార్డర్ పోయినాక అక్కడ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టేది కూడా చూపిస్తాయి ఇలా ఉండవు. చిత్తూరు హైవే మీదకి వెళ్ళి వేలూరుకి ఎక్కినాం. సింగిల్ లోడు అంతా ఇరికిరికి ఉన్నాయి. మొత్తం రోడ్ అయితే ఎట్లా డ్యామేజ్ ఉన్నాయంటే ఒకసారి ముంగట రోడ్ చూసుకోలేదు. మొత్తం ఇదే కథ. మొత్తం పొక్కలు ఉన్నాయి రోడ్డు మాత్రం. సెకండ్ గేర్లోనే వెళ్తున్నాయి బండి. థర్డ్ గేర్ అయితే అసలు వేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. సెకండ్ గేర్లోనే బండి అంటున్నాను. థర్డ్ గేర్ కూడా ఏమి ఇస్తలేదు బండి. అంటున్నది రోడ్డు అనమాట. రోడ్లు ఏందో కథేందో వాటర్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ బరాబర్ చూస్తున్నారు, కానీ రోడ్లు వేయడానికి మాత్రం పైసలు రావు. తమిళనాడు బార్డర్ ట్యాక్స్ కట్టినాం. అక్షరాల 22,400 రూపాయలు అయింది. ట్యాక్సులు కట్టే వారికే మనకు సరిపోతుంది. కిరాయిలేమో ఏందేమో ఒక్కోటి మాత్రం 1000 ఉంటాయి ట్యాక్స్. అటు వెబ్సైట్ ఇంకా ఎక్కువ. అదే చెక్ పోస్ట్ తమిళనాడు మన బార్డర్ ట్యాక్స్ కట్టేది ఇక్కడ. తమిళనాడు వెళ్ళినాం. ఈ తమిళనాడు ఎంట్రన్స్ వేలూరు సిటీ. ఇది మనం ఒక 10 నిమిషాలు అయితే టెంపుల్కి వెళ్ళిపోతాం. వేలూరు టెంపుల్ గోల్డెన్ టెంపుల్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. మళ్ళీ అయ్యప్ప సీజన్ కదా, అయ్యప్ప సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నది. నిమిషానికి 10 బండ్లు కదులుతానే. రైట్ సైడ్ లో ఓపడుతుంది వేలూరు పోర్ట్. ఓకే, లోపల బాగుంటుంది. చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో కోట మస్తు ఉంటుంది. పెద్దది 2 ఉంటాయి. కాట్పడి వచ్చేది వేలూరు 2 ఉంటాయి. అంటే 2 ఒక ఊర్లో లేకపోతే సపరేట్ సపరేటా? ఇప్పుడు మనకు అక్కకుండా వడగంట డివైడ్ అంటామండి. అచ్చన్ టెంపుల్ ఎంట్రన్స్ వే ఇది. ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ టెంపుల్ దగ్గరికి.
డబుల్ లోడ్ ఉంటుంది. ఓ వేలూరి క్యూని ఇది. ఈ బండి ఏంటో నాకు కామెంట్ చేయండి. ఓల్డ్ మోడల్ వెహికల్ ఇది, మాడిఫై చేయించిండు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అసలైన టెంపుల్ ఇదే. లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ ఇక్కడ ఉన్న దేవతను తీసుకెళ్ళి అక్కడ ఎదురుగా ఉన్న పెద్ద గుడిలో ప్రతిష్ఠించిల్లు. మెయిన్ టెంపుల్ మాత్రం ఇదే. ఆడ మన అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ చూడాలి. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఇది పెద్ద టెంపుల్. ఇంతకుముందు చెప్పినా కదా, అది చిన్న టెంపుల్, చాలా పెద్దగా ఉంటుంది. లోపల వ్యూ కూడా చూపెడతాం మీకు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అమ్మవారు వచ్చేసి కంప్లీట్ గోల్డ్ తోటి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు. లోపల వ్యూ మీకు చూపెడతా. నెక్స్ట్ క్లిప్ మాత్రం మిస్ కాదండి. గోల్డెన్ టెంపుల్ ఇన్సైడ్ ఇది. ఈ టెంపుల్లో లోపల మనకు ఫోన్ అలే లేకపోతే బయట నుంచి వెళ్ళి మీకు వ్యూ చూపెడుతున్నా. టెంపుల్ మాత్రం కంప్లీట్ గోల్డ్ కలర్ ఉన్న సిల్వర్ కలర్లో ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఈ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి అరుణాచలం నుంచి వెళ్ళి 80 కిలోమీటర్స్ ఉంటుంది. అరుణాచలం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మధ్యాహ్నం అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. లోపల మాత్రం ఒక 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది లోపల. సరస్వతి దేవిని చూడాలంటే అది ఎంట్రన్స్ వే అది. ప్లస్ మళ్ళీ పార్కింగ్ ఏరియా కూడా చాలానే పెద్దగా ఉంటుంది. కంప్లీట్ అమ్మవారు ఏందనంటే నీళ్ళలో మధ్యలో ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు లోపల కూడా. శ్రీపురంలో ఉన్నాం. సెకండ్ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం శబరిమల ట్రిప్లో. డీజిల్ చూసుకోవచ్చు. మనకు 14,432 రూపాయలు పడ్డాయి మొత్తం. సెకండ్ ఫుల్ ట్యాంక్. మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఏమో 15,600 పడ్డది. సెకండ్ ఫుల్ ట్యాంకు 14,430. అది మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి వెల్లిపురం రోడ్లో ఉన్నాం. గోల్డెన్ టెంపుల్ నుంచి వెళ్ళి బయలుదేరినాం. గోల్డెన్ టెంపుల్ నుంచి వెళ్ళి మనకు తిరుమల 85 కిలోమీటర్లు వస్తుంది. అరుణాచలంకి వెళ్తున్నాం. మన కస్టమర్లు లేట్ చేసిండ్రు. గోల్డెన్ టెంపుల్లో 5 అవర్స్ ఆన్లైన్ టైం తీసుకున్నారు. నైట్ 20 ప్రదక్షిణ తీసేసి రేపు మార్నింగ్ అరుణాచలం దర్శనం చేసుకున్నారు కదా. మేము ఇంకొక 1.5 అవర్ అయితే అరుణాచలంలో ఉంటాం. అక్కడ వెళ్ళాక ఆ టెంపుల్ వ్యూ చూపెడతాం మీకు. తిరువణమలై అరుణాచలంకి ఎంట్రీ అయిపోయినాం. తిరువణమలై అరుణాచలం ఆల్రెడీ రీచ్ అయిపోయినాం. అరుణాచలం ఎంత బాగున్నావు. అది ఏంటన్నా అన్నది నంది అంట. నందియా ఇక్కడనే కావచ్చు అన్న పార్కింగ్. నైట్ మేము వచ్చేసి కొంచెం లేట్ అయిపోయింది. అరుణాచలం టెంపుల్ దర్శనం చేసుకోలేక వెళ్ళినాం. గుడి క్లోజ్ అయిపోయింది మేము వచ్చేవరకే. ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి అరుణాచలం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది అరుణాచలం మెయిన్ గోపురం, రాజగోపురం. ఇది మెయిన్ రాజగోపురం. ఇలాంటి గోపురాలు గుడి చుట్టూ మొత్తం 4 ఉంటాయి. ఈ రాజగోపురం బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఈ పెద్ద గోపురాల చుట్టూ చిన్న గోపురాలు 4 ఉంటాయి. మొత్తం కలిపేసి 8 గోపురాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గుడి చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు ప్లస్ మళ్ళీ ఇంకొకటి కూడా మోక్షధారం కూడా ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ నాకు తెలిసి మ్యాక్సిమం టైం వచ్చేసి ఒక 4 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. మ్యాక్సిమం 3 or 4 అవర్స్ పడుతుంది. ఆ లింగాలను దర్శనం చేసుకుంటూ ఆ మోక్షధారానికి వెళ్ళి చూసి విజిట్ చేసి దర్శనం చేసే వరకు 3 or 4 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. లోపల ఫోన్ అలో చేయలేదు, లేకపోతే లోపల కూడా చూపెట్టేవాడిని.
గోపురమే ఇంత హైలైట్ ఉంది. అసలు గోపురాన్ని చూస్తేనే నాకు అసలు కళ్ళబుద్ధి కావట్లేదు నాకు ఈ గోపురాన్ని చూస్తే. ఈ 4 గోపురాలు చూస్తే అసలు నాకు కళ్ళు మన సినిమా డైలాగ్ ఉంటుంది చూసినావా, చెదిరిపోయినాయని చెప్పేసి అని అట్లా అనిపిస్తుంది నాకు. బాగుంటే బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.